ఆర్మూరు పట్టణంలోని ఎంజీ ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మధుశేఖర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, విద్య వ్యాప్తి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. పూలే త్యాగపూరితమైన సేవలు ఎన్నో చేశారని కొనియాడారు. మహనీయులు చేసిన సేవలను యువత ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యనే అన్నిటికీ మూలమని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతిని పురస్కరించుకొని ఆయన జన్మదిన సందర్భంగా ఆయన చేసిన సేవల్ని సమాజంలో అట్టడుగు వర్గాల కొరకు, సమాజంలో విద్యా వ్యాప్తి కొరకు ఆయన చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మా చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మరి అధ్యక్షులు మానస గణేష్ గారు, కార్యదర్శి సాగర్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లిగొండ గంగాధర్ గారు, ఇంకా కోర్టు సభ్యులైనటువంటి పులి గంగాధర్ గారు, ప్రదీప్ గారు, తర్వాత ప్రభాకర్ గారితో పాటు తులసీదాస్ సామాజిక సేవకులు, తర్వాత ఇంకా మా ఇండియా హాస్పిటల్ సిబ్బంది అందరం కలిసి ఆయన సేవల్ని కొనియాడుతూ ఇక్కడ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూరు ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా యువతకు, సమాజంలో సామాజిక ఉద్యమాల పేరుతో పనులు చేస్తున్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, రాజకీయ పార్టీలకు అతీతంగా జ్యోతిరావు పూలే లాంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు చేసినటువంటి సేవల్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ వారు చూపినటువంటి మార్గంలో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోయినప్పుడే మరి సమాజంలో అసమానతలను తొలగించుకోగలుగుతాం. మరి పూలే గారైతే ఆ కాలంలో తన భార్య అయినటువంటి సావిత్రి పూలే, మరి ఆ పూలే మొట్టమొదటి విద్యార్థికురాలు సమాజానికి మనకు తెలిసి, మరి సత్యశోధిక సమాజం పేరుతో మరి మహిళా విద్యా సాధికార కొరకు, విద్యా కొరకు, తర్వాత సమాజంలో మరి మారుమూల ప్రాంతాలలో పాఠశాలను స్థాపించి విద్యాబోధనటువంటి చేపించినటువంటి వ్యక్తి మరి మహాత్మా పూలే గారు. మరి ఈ రోజున మన అందరికీ తెలుసు, కాన్వెంట్ స్కూల్ కోర్టుతోటి వెస్టర్న్ మోజుతోటి స్కూళ్ళు నడుపుతున్న స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు మరి స్కూళ్ళు నడుపుతున్నటువంటి మా గణేష్ లాంటి మరి కరెస్పాండెంట్లకు కూడా పాఠశాల నిర్వహించాలంటే ఇప్పుడు అన్ని వసతులు ఉన్నప్పటి పరిస్థితుల్లో కూడా ఎంత ఇబ్బందో తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో సమాజంలో ఏ వసతులు లేని టైంలో విద్యనే అన్నింటికీ మూలం. విద్య ద్వారానే ప్రజలకు మరి అట్టడుగు వర్గాల వారికి ముఖ్యంగా వాళ్ళ హక్కులు సాధించుకోగలుగుతారు, వాళ్ళకి కావాల్సింది అడగగలుగుతారు, వారి సమాజంలో తలెత్తుకొని నిలబడగలుగుతారనేటువంటి ఆలోచనతోటి విద్యను వ్యాప్తి చేయడానికి కృషి చేసిండు. ఆయన చూపిన మార్గంలో మనం అంతా ప్రయాణిద్దాం. మరి ఆయన చేసినటువంటి చూపిన మార్గంలో మనం ప్రయాణించాలంటే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలను కూడా పక్కకు పెట్టుకొని కేవలం అట్టడుగు వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నటువంటి పేదల పట్ల మనమంతా కూడా ఐక్యంగా ఉండి ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను నిలదీయడానికి, తర్వాత అవినీతి అక్రమాలతో పాటుగా ఈ రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి దోపిడీని కూడా నిలదీయడానికి మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ప్రయాణం చేయడంలో మా వంతు సహకారాన్ని ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరచడానికి, పూలే చూపిన మార్గంలో ప్రయాణించడానికి మా వంతు ప్రయత్నాన్ని చేయుత ఆధ్వర్యంలో కూడా చేస్తామని చెప్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ మరి పూలే జన్మదిన శుభాకాంక్షలు.